దీనిపై నేను జెమినీ ఏఐ డీప్ రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే, సాయి లీలామృతం పుస్తకం రాసిన ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారే లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ హజరత్ తాజుద్దీన్ బాబా అనే పేరుతో హజరత్ తాజుద్దీన్ బాబా జీవిత చరిత్ర పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో హజరత్ తాజుద్దీన్ బాబా వంశవృక్షాన్ని వివరించే క్రమంలో తాజుద్దీన్ బాబా గారి పూర్వీకులలో 4వ ఇమామైన అలీ జైనుల్ అబిదీన్ పేరు ప్రస్తావించబడింది. బ్రదర్ సిరాజ్ పొరపాటున ఈ పేరును షిర్డీ సాయిబాబాకు ఆపాదించి ఉండవచ్చు. సాయిబాబా వంటి మహిమాన్విత స్వరూపుడు ముస్లిం మతంలో పుట్టాడని ఉద్దేపూర్వకంగా క్లెయిమ్ చేసుకుని ఉండవచ్చు. ముస్లిం మతాన్ని ఎలివేట్ చేయడానికి ఎంతైనా మతబోధకుడు కదా. ఇది కాకుండా సాయిబాబాకు అత్యంత సన్నిహితుడైన ముస్లిం భక్తుడు అబ్దుల్ బాబా రాసిన డైరీలో కూడా బాబా పేరు జైనుల్లాబిదీన్ అని ఎక్కడా పేర్కొనలేదు. మనం ఆధారాలను గమనిస్తే వట్ శ్రీ సాయి సచ్చరిత్ర, బాబా జీవితానికి అత్యంత ప్రామాణికమైన ఈ గ్రంథంలో ఎక్కడా జైనుల్లాబిదీన్ అనే పేరు లేదు. భరద్వాజ గారు సాయిబాబాపై రాసిన శ్రీ సాయి లీలామృతము పుస్తకంలోనే కాకుండా శ్రీ సాయినాథ ప్రబోధామృతము, శ్రీ సాయి సన్నిధి పుస్తకాల్లో కూడా జైనుల్లాబ్దీన్ అనే పేరు ఎక్కడా కనబడదు. ఎక్కడ కనిపిస్తుందంటే ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రలో ఎక్కిరాల